తండ్రి, స్తుతులకు స్తోత్రములు కర్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలనైనా. మధ్యాహ్నకాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఇంకను నాయన మీ మాటలు మాట్లాడుకోవడానికి నాయన ప్రభ మీ సన్నిధిలో కూర్చోవడానికి మాకు సమయం ఇచ్చినందుకే మీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఈ సమయం చూడని వాళ్ళు ఎంతమంది మా కాళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉన్నారు తండ్రి. అయినా నాయన మమ్మల్ని మీరు ప్రేమించి మీ ఉచితమైన కృపతో ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు, మీకు వందనాలు తండ్రి. వాక్యం చెప్పబోతుంది నేను కాదు, కానీ మీ పరిశుద్ధాత్మ శక్తితో నాయన ప్రభ మాతోను మాట్లాడమని, ఇక్కడ మీరు నాయన మీ ఆత్మాభిషేకమును కుమ్మరించమని మా ప్రభు మీ ప్రియకుమార్ని యేసేపేట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చక్కని మెసేజ్ ఇచ్చారు బ్రదరు, అందరికి అర్థమైంది అనుకుంటాను. సో దేవుని యొక్క పనిలో మనం ఉండాల్సిన సమయం చూసుకోకుండా వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని చిత్తం ఇది కాదేమోలే, అక్కడ కూడా ఆటంకాలు వచ్చినాయి అంటే అయిపోవచ్చేమోలే, సో ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి సెటిల్ అయిపోయారు. బట్ దేవుడు వెంటనే కోపంతో ఆ యొక్క ప్రవక్తను పంపించారు, హగ్గయి అనే ప్రవక్తని. మీరు ఇలా చేయటం వల్ల ఏం ఉపయోగం లేదు, మీరు ఏం సంపాదించుకున్నా నిలబడదు అని చెప్పేసి నా పనిలో ఉండమని మళ్ళీ ప్రకటించారు. వెంటనే వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. ఆ తర్వాత మందిరం కడతారు. హగ్గయి గ్రంథం అంతా చదువుకుంటే మీకు ఆ విషయం అర్థమైపోతుంది, అక్కడ మందిరం ఎలా కట్టారు వాళ్ళంతా అనేది. అలాగే దేవుడు తనకు బ్రదర్ లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ముగ్గురు, యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు ఎలాగ మనకు అర్థమవుతాయి అని చెప్పడానికి మనకి తెలిసినటువంటి కొన్ని విషయాలను మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతాయి అని చెప్పేసి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పారు బ్రదరు. ఏంటి, వాటర్ గురించి చెప్పారు కదా, ఐస్ గా ఉంటుంది, ఆవిరిగా ఉంటుంది, అలాగే నీరుగా ఉంటుంది అన్న విషయాన్ని. సో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు కూడా అలాగే ఇంకొకటి చెప్పారు, సూర్యుడి గురించి కూడా చెప్పారు కదా, గుర్తుందా? సూర్యుడు కనబడుతూ ఉంటాడు, సూర్యుడు తర్వాత దాని హీట్ ఉంటుంది, తర్వాత మనము దాన్ని అనుభవిస్తూ ఉంటాం కదా, అది మనకి తగిలినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. సో దేవుడు ఈ లోకంలో అంటే మనకు కనిపించే వాటితోటి తన ఉనికిని చాటుకోవాలని చూస్తూ ఉంటారనమాట. తను కూడా ఇప్పుడు ద్రాక్షవల్లిని అంటారు, నేను ద్రాక్షవల్లిని అని చెప్తూ ఉంటారు కదా, మనందరికీ తెలుసు. యోహాను సువార్త 15:1 ఉంటుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటుంటారు. అంటే నిజమైన ద్రాక్షవల్లి అంటున్నారు అంటే నిజం కాంతి ఏదో ఉంటుందని కదా అర్థం, అంతేనా? మీరు నాకు నిజమైన శిష్యులు అంటారు దేవుడు. మీరు నిజమైన శిష్యులు అంటున్నారు అంటే నిజం కాని శిష్యులు కూడా ఎవరో ఉన్నారని అర్థమే కదా. అట్లనే చాలా విషయాలు అనమాట, చాలా వచనాలు ఉన్నాయి. బట్ నాకు ఈరోజు సమయం ఎక్కువగా లేదు కాబట్టి కొన్ని చూపిస్తాను అనమాట. మీరు నిజముగా ఇశ్రాయేలీలు అన్నారు దేవుడు ఒక వ్యక్తితోటి. మీరు నిజముగా ఇశ్రాయేలీలు అన్నారు అంటే ఏంటి, నిజము కాని ఇశ్రాయేలీలు కూడా ఎవరు ఉన్నారనమాట. అంటే అర్థం ఏంటి అంటే దేవుడు కొన్ని మనకి చూపిస్తూ వాటి ద్వారా మనతో మాట్లాడుతూ ఉండాలని ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉన్నారనమాట. చూడండి, నిజానికి దేవుడు సర్వాధికారి, సర్వోన్నతుడు, గొప్ప మహత్తు కలిగినటువంటి దేవుడు. ఆయనని అసలు మనము ఊహించలేము. కానీ మనకు అలా ఊహించలేనటువంటి దేవుడు మాట్లాడితే అర్థమవుతుందా? మనకి అర్థం కావట్లేదు కాబట్టి ఆయన ఎలా రావాల్సి వచ్చింది? మానవ రూపిగా నీకు నాకు అర్థమయ్యే స్థాయికి దిగి రావాల్సి వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితము మన దగ్గరకు వచ్చి ఉన్నారు మానవ రూపిగా. అయితే ఇక్కడ పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క గొప్పతనాన్ని మనం తెలియపరచుకుందాం. పౌలు గారు చూడండి, మనందరికీ తెలుసు కదా, ఎన్ని పుస్తకాలు రాశారు పౌలు గారు? కొత్త నిబంధనలో పౌలు గారు రాసిన పుస్తకాలు నెంబర్ ఎంత? హల్లెలూయా, కరెక్ట్ 13 పుస్తకాలు. యాక్చువల్గా హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారే రాశారా రాయలేదా అనేది వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కొంచెం పోటీ పడుతుంటారు, కానీ మన తెలుగు బైబుల్లో అయితే క్లియర్ గా అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీల పత్రిక అనే రాయబడి ఉంటుంది. కాబట్టి మొత్తం 14 పత్రికలు. మొత్తం ఎన్ని ఉన్నాయి కొత్త నిబంధనలో? న్యూ టెస్టిమెంట్ లో ఎన్ని బుక్స్ మొత్తం కలిపి? పాత నిబంధన 39, కొత్త నిబంధన 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు ఒక వ్యక్తికి పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు అంటే పౌలు గారి యొక్క గొప్పతనం, ఔన్నత్యాన్ని దేవుడు ఎంతగా ఇష్టపడుతున్నారు, ఆయనకి ఇచ్చిన స్థానం ఏంటో మనకు అర్థమైపోవాలి. అలాంటి పౌలు గారు మాట్లాడినటువంటి ఒక మంచి మాటతోటి ఈరోజు దాని గురించి ధ్యానించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి 3వ అధ్యాయం 10వ వచనం తీయండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. చదవండి ఎవరైనా పెద్దగా. 10వ వచనం, సరే నేనే చదువుతాను. ఏ విధము చేతనైనను
మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగువలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఒక గొప్ప మాట ఏమంటున్నారంటే, ఏ విధము చేతైనా సరే నేను కూడా మృతులలో నుంచి పునరుద్ధానుడిని అవ్వాలని నాకు ఆశగా ఉంది. ఈ మాట ఎందుకు వచ్చింది ఆయన నోట్లో నుంచి? నేను కూడా మృతులలో నుంచి పునరుద్ధానుడిని అవ్వాలి అని ఆశపడుతూ ఉన్నారు అంటే, పౌలు గారు అసలుకి ఎలా దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నారో, క్రీస్తును పోలి ఎలా నడుచుకోవాలో నేర్పిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఎవరైనా సరే శ్రమలలో సహానుభావం కావాలని కోరుకుంటారా? ఆయనకు వచ్చిన శ్రమలు నాకు కూడా కావాలండి అని ఎవరన్నా కోరుకుంటారా? మనం ఇంకా ఎలా అంటాం మనుషులు, బాబోయ్ ఈ నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు బాబోయ్ అంటుంటాం. ఏంది మనకు వచ్చే ఒక చిన్న చిన్న కష్టాలకే మనం ఏమంటుంటామంటే, ఈ లోకంలో ఇంత కష్టము, అసలు ఇది నాకు వచ్చిన కష్టము ఎవ్వరికి రాకూడదు బాబోయ్ అంటుంటాం. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటూ ఉన్నారు అంటే, నేను క్రీస్తు ఏ శ్రమలైతే అనుభవించారో ఆ శ్రమలలో సహానుభవం నాకు కావాలని కోరుకుంటున్నాడు. అలాంటి అనుభవం నాకు కూడా కావాలి. ఎందుకంటే నేను చూశాను ఆయన పునరుద్ధానుడైనటువంటి యేసుని. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చూస్తారు పౌలు గారు? పౌలు గారికి దర్శనంలో వచ్చారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు. పౌలు గారికి దర్శనం అది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి శిష్యులు ఆల్రెడీ ప్రకటిస్తున్నటువంటి సమయాల్లో పౌలు గారిని దేవుడు దర్శించారు కదా. దమస్కు మార్గంలో పౌలు గారిని దర్శించినప్పుడు పౌలు గారికి సడన్ గా కళ్ళు పోవటము, మళ్ళా దేవుడు కళ్ళు తెప్పించడం, ఇదంతా మీకు తెలుసు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా. అందుకని ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ఆయన యూదుల చేత చంపబడ్డాడన్న విషయం నాకు బాగా తెలుసు, నేను చూశాను, నాకు తెలుసు ఆ సమయాల్లో యూదుల చేత ఏ విధంగా కొట్టి చంపబడ్డాడు, ఆయన చనిపోయాడు అన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఆయనను చూశాను అంటే ఆయన ఏమయ్యారు? పునరుద్ధానుడయ్యాడని నేను క్లియర్ గా నా కళ్ళతోటి చూశాను. కాబట్టి జీవము కలిగినటువంటి ఆ దేవునితో పాటు నాకు కూడా పునరుద్ధానం కలగాలి అంటే, నేను కూడా ఆ విధంగా మరలా తిరిగి లేవాలి అంటే, నేను కూడా ఆయన పడ్డ శ్రమలన్నీ పడటానికి ఇష్టపడుతున్నాను అన్న విషయాన్ని తెలియపరుస్తున్నారు. క్రైస్తవుడు అయినందుకు శ్రమలు తప్పనిసరి. క్రీస్తు వారే క్లియర్ గా స్వయంగా పరిశుద్ధాత్ముడే తెలియపరిచారు మనకి ఈ విషయం. శ్రమలు వస్తున్నాయి అంటే సంతోషించండి, ఎందుకంటే మీరు ఆ లైన్ లోనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లైన్ లోనే ఉన్నారు, ఆయన మార్గంలోనే ఉన్నారు. అందుకే మీకు శ్రమలు వస్తున్నాయి, మీకు ఆటంకాలు వస్తున్నాయి అనే విషయాన్ని గ్రహించాలి మనం అన్నమాట. ఆటంకాలు లేకుండా లోకంలో ఉన్న వాళ్ళు హ్యాపీగా తిరుగుతా ఉంటారు. వాళ్ళకి ఏ ఆటంకాలు, వాళ్ళకి ఏం అడ్డం రావు. ఎందుకంటే వాళ్ళేం క్రీస్తుని పోలి నడుచుకోవాలనే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద కష్టాలు ఏం రావు. కానీ మనము ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మీరు ఎప్పుడైనా మూవీ చూసుంటారు అనుకుంటాను, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసుంటారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని కొడుతున్నటువంటి విషయాలు, ఆయనను కొరడాలతోటి కొడుతున్న విషయాలు, ఇవన్నీ మనం చూసే ఉంటాం మీరందరూ. అవి చూస్తూ ఉన్నప్పుడు మామూలుగా నటిస్తున్నటువంటి వాళ్ళని చూస్తుంటే మనకేమవుతుంది? ఏడుపు వస్తుందా లేదా? ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది వాటిని చూస్తుంటేనే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కాలులో ముళ్ళు ఎప్పుడైనా గుచ్చుకుందా మీకు ఎవరికైనా? ముళ్ళులు కానీ ఏదో ఒకటి సంథింగ్ ఏదైనా తగిలిందా, గుచ్చుకుందా? కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది, ఎంత అది తీసిన తర్వాత కూడా 1 రోజు 2 రోజుల వరకు కాళ్ళు నొప్పి అనేది భయంకరంగా ఉంటుంది. మరి మన యేసుక్రీస్తు ప్రభు వారికి ఎక్కడ గుచ్చారో చెప్పండి? తాళ్ళల్లో ముళ్ళులు గుచ్చారు. ఒకట ముళ్ళ కిరీటాన్ని గుచ్చారు. ఆ బాధ ఎలా ఉంటుంది మనకందరికీ కూడాను? చిన్న ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటేనే ఆ కాలుని తీసి 1 రోజు 2 రోజులు మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆయన తలలో ముళ్ళు గుచ్చుకున్నటువంటి ఆ శ్రమానుభవం నాకు కూడా కావాలని పౌలు గారు కోరుకుంటున్నారంట. అలాంటి అనుభవం నాకు వస్తేనే నేను మళ్ళా పునరుద్ధారణమైనటువంటి దేవుణ్ణి చూడగలుగుతాను, నాకు అది కావాలి అని కోరుకుంటున్నారంటే ఆయనకి మరి 13 పత్రికలు వేయటం తక్కువ అంటారా? అంతగా ఆయన అనుభవించడానికి, శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు మరి ఆయనని అంతగా గొప్పగా హెచ్చింప చేయటం దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు దయచేసి. అపనిందలు, అవమానాలు వచ్చినప్పుడు సంతోషించండి, ఎందుకంటే పరలోకమందు మీ ప్రతిఫలము పెరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకా ఒకసారి మనం చూసుకోగలిగితే కనుక అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూడండి అదే మాటను తెలియపరుస్తూ ఉంటారు. 11 ఫస్ట్, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. అంత ధైర్యంగా ఎవరమైనా చెప్పగలుగుతామా? మామూలుగా ఎవరైనా ఏమంటాము? క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్తాం.
అంతే తప్పించి నన్ను పోలు నడుచుకోండి అని ఎవరిని కూడా చెప్పలేము అన్నమాట. నన్ను పోలు నడుచుకోవద్దు అనే మనం చెప్పాలి. కానీ ఇక్కడ పౌలు గారు తాను అనుభవిస్తున్నటువంటి ప్రతి శ్రమను బట్టి ఆ కొరంథీయులకి తెలియపరుస్తూ ఆ పత్రికలో ఆ సంఘానికి ఏం చెప్తున్నారంటే, మీరు ఎక్కువగా ఎలా క్రీస్తుని పోలు నడుచుకోవడం ఎలా అని కంగారు పడిపోకండి. ఇదిగో నేను ఎలా నడుచుకుంటున్నానో అలా నడుచుకోండి. అంటే శ్రమలను తీసుకోవటానికి ఇష్టపడండి. పౌలు గారిది పెద్ద స్ట్రక్చర్ ఏం కాదంట. పౌలు గారిది చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం 4.5 అడుగులే ఎత్తుంటాడంట. అలాగే చాలా వీక్ పర్సనాలిటీ అంట. ఎప్పుడు కూడాను ఆయనకు కళ్ళు జబ్బు చేసి ఉంటాయి. ఎందుకు అంటే దేవుని దర్శనం చూశాడు కదా, దేవుని దర్శనం చూసిన దగ్గర నుంచి కళ్ళల్లో ఒక రకమైన పొర ఉంటుందంట ఆయనకి. సో ఆయన చాలా నీరసంగా ఉంటారు. ఎక్కడ పాపం ఈ ప్రదేశాలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎక్కువగా జ్వరములు అంటుకుంటూ ఉండేవంట. అంతటి వీక్ పర్సనాలిటీగా ఉన్నటువంటి పౌలు గారు ఆయన ఎలాంటి కష్టాలు అనుభవించడానికి ఇష్టపడుతున్నారు ఒకసారి చూస్తే అపోస్తుల కార్యాల్లో మనందరం చూసుకోగలిగితే చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము మనందరము చూసుకోగలిగితే ఇది మనకు బాగా తెలిసినటువంటి వచనము. 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. అప్పుడు జనసమూహము వారి మీదకు తీశారు కదా, అప్పుడు జనసమూహము వారి మీదకు దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఏమవుతుందో చూసారా, ఇక్కడ పౌలు గారికి వస్త్రాలు లాగివేసేసారంట, బట్టలు తీసివేసేసి అనేకమైనటువంటి దెబ్బలను కొట్టారు. ఒక సేవకుడికి జరుగుతున్నటువంటి అవమానమే కాదంటారా అది? బట్టలు లాగేసి కొట్టేయడం అంటే అది ఈ రోజుల్లో మనం బయట చూస్తున్నాం కదా, చాలా చోట్ల చూస్తూ ఉన్నాము. అంత భయంకరమైనటువంటి బాధని ఆయన అనుభవిస్తూ కూడా అందరి ముందు బట్టలు తీసేసి కొట్టారు అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి పౌలు గారు ఎదుర్కొని ఉంటారు. ఆ కొట్టిన తరువాత చెరసాలలో అలాగే వేసేస్తే కూడాను అక్కడ ఆయన ఏం చేస్తున్నారు మనందరికీ తెలుసు. చూడండి అక్కడ ఏం చేస్తున్నారు చూడండి. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఇంత దెబ్బలు ఇంత అవమానము జరిగిన తర్వాత ఎవరైనా పాటలు పాడి కీర్తనలు చేస్తారా అండి? వారికి జరుగుతున్నటువంటి ఆ బాధని వాళ్ళు దిగమింగుకుంటున్నారా అని అనుకోవట్లేదు. ఇక్కడ ఏమి దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మిగిలిపోయిన శ్రమలు ఏమన్నా ఉంటే మేము అనుభవిస్తున్నామని సంతోషిస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఏమన్నా మీరు పెట్టాలనుకున్నారేమో, అప్పుడు జనులు పెట్టలేక పాపం ఆయన చనిపోయాడేమో మీరు కొట్టిన దెబ్బలకి, ఇంకా మేము అనుభవిస్తాం వాటన్నిటిని అని అలా ఆనందంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఆ అర్ధరాత్రి వేళ చక్కగా పాటలు పాడుకుంటూ కీర్తనలు పాడుతున్నారంట. ఆ అవమానాన్ని వాళ్ళు ఏదో చేసేసారు మమ్మల్ని అని చెప్పేసి బాధపడట్లేదంట. ఆ స్థితిలోకి మనం ఈరోజు క్రైస్తవ సమాజం మనం ఎదిగిపోవాలి అన్నమాట. ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెడుతున్నా, ఎవ్వరు మనల్ని బాధలు పెడుతున్నా, ఎవ్వరు మన మీద ఏమన్నా మాట్లాడుకుంటున్నా కానీ వాటన్నిటినీ కూడా దేవునికి అప్పగించేసేసి ఒక దినము దేవుని శ్రమలలో మేము కూడా పొందుకున్నాం, అలాంటి మాటలు మేము కూడా పడ్డాము అని చెప్పేసి దేవుని దగ్గర చక్కని ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతాము. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మనం చూసుకోగలిగితే ఆయనను కొట్టినటువంటి విషయాలను కనుక మనం చూసుకోగలిగితే చూడండి ఒక్కసారి అపోస్తుల కార్యాల దగ్గర అక్కడే 14వ అధ్యాయం దగ్గర కూడా చూసుకోగలిగితే ముందు కొంచెం వచనాల దగ్గరికి వెళ్తే 14వ అధ్యాయము 19-20 వచనాల దగ్గర కూడా చూడండి ఎన్నిసార్లు ఆయన కొట్టించుకున్నారో. అంతియోకియా నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలకు అతను ఈడ్చిరి. చూసారా, రాళ్లతో కొట్టి, అతను చాలా వీక్ బాడీ, అందుకే నేను ఫస్టే చెప్పాను అతనికి ఉన్న శరీరం చాలా వీక్ గా ఉన్నప్పటికీ కూడా అతనిని రాళ్లతో కొట్టి చనిపోయినని ఎప్పుడు అనుకుంటామండి? ఆ మనిషిలో కదలికలు లేనప్పుడు. అంటే ఎలా కొట్టుంటారు, వీళ్ళ బలమంతా ఉపయోగించేసేసి కొట్టిన తర్వాత ఇతడు చనిపోయాడు అనుకొని ఏమన్నా వదిలిపెట్టి వెళ్ళిపోయారా? వాళ్ళు ఏం చేస్తున్నారట, పట్టణము వెలుపలకు ఈడ్చుకుపోతున్నారంట. ఒక్కొక్కనో చనిపోయినప్పుడు ఒక్కొక్కనో ఒక దీన్నో, కనీసం అట్లీస్ట్ మనిషిని అయితే మనం ఈడ్చుకుపోలేం కదా. చనిపోతే గౌరవం ఇస్తాం మనం, అట్లీస్ట్ చనిపోయిన తర్వాత అయినా ఆ మనిషిని ఈడ్చుకొని రోడ్ల మీద ఎల్లరు, ఎవరో ఒకరు కొంచెం దయ చూపించి ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఈడ్చుకొని పోరండి. కానీ పౌలు గారిని ఆ విధంగా ఈడ్చుకొని పోయి పట్టణపు వెలుపల ఇసిరేసేసారంట. చూడండి ఎంత కష్టమైనటువంటి ఆ అనుభవాలలో నుంచి ఆయన వెళ్ళారని తెలియపరచడానికి నేను తెలియపరుస్తూ ఉన్నాను.
ఇంకా అందుకే ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఆయనకు అంతటి గొప్ప స్థానాన్ని అనుగ్రహించారు. ఇంకా ఒక్కసారి మన అందరం చూసుకోగలిగితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం దగ్గర కూడా రండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. అందరూ కూడా చూడండి. ఇక్కడ ఆయన దాని గురించి ప్రకటించడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను అని తెలియపరుస్తూ ఉన్నారనమాట. దేనిని గురించి చూడండి ఒక్కసారి అందరూ కూడాను చదవండి. చదవండి అందరూ. అది వచనం చాలా ముఖ్యమైన వచనం. అందరు తీసారా? లేకుంటే ఇక్కడ దీని మీద చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే రోజు మనం ప్రకటించాల్సింది సిలువను గురించిన వార్త. సిలువను గురించిన వార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసినటువంటి త్యాగము. ఆ త్యాగాన్ని మనం ఈరోజు ప్రకటించే వారిలో ఉండాలి. అదే కదా ప్రతిసారి మనం చెప్పుకుంటుంది. సర్వ సృష్టికి వెళ్ళి మన అందరము కూడాను ప్రకటించాలి. సువార్తను ప్రకటించి అందరిని శిష్యులుగా చేయడం అంటే ఎలా శిష్యులుగా చేయాలంటే ఆయన చేసిన సిలువ యాగాన్ని జ్ఞాపకం చేయటమే మనం చేసింది. ఈ సిలువ నశించే వారికి వెర్రితనం. వాళ్ళకి చెప్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళందరూ నవ్వుతా ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు ఏదేదో మాటలు ఎగతాళిగా చేస్తూ ఉంటారు. కానీ రక్షింపబడుచున్న మనకేంటది? దేవుని శక్తి. ప్రతి దినము నువ్వు ఎంత మందికి చెప్తూ ఉంటావో అంత శక్తిని నువ్వు పొందుకుంటూ ఉంటావు ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఇంకా ఒకసారి మనం చూసుకోగలిగితే అక్కడే కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఎక్కువ కొరింథీయులకు రాసిన పత్రికలో విషయాలు ఎక్కువగా మాట్లాడతారు. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి అందరూ రండి. 11వ అధ్యాయం దగ్గరికి అందరూ రండి. 23వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల్లా వెరివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబెడితిని, రాళ్లతో కొట్టబెడితిని, ఊడ పగిలి శ్రమ పడితిని, రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయాలు ప్రయాణములో నదుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు, స్వజనుల వలన ఆపదలు, అన్యజనుల వలన ఆపదలు, పట్టణముల ఆపదలు, అరణ్యముల ఆపదలు, సముద్రముల ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిని. చూసారా? 1, 2 కష్టాలు అక్కడ. ఒక్కసారి నిన్న మొన్నటి దినం జరిగినటువంటి కర్నూలు బస్సు ప్రమాదం ఎంతమందికి తెలుసు? చూసారా? కర్నూలు బస్ ప్రమాదం చూసారా? ఆ యొక్క వీడియో చూసారా? 44 మంది హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే వెళ్ళిపోతున్నారు నైట్ జర్నీలో. ఎగ్జాక్ట్ గా 2:30 గంటలకు ఒక బైక్ ఎదురుగా వచ్చింది. డైరెక్ట్ ట్యాంక్ ను గుద్దేసిందంట. బస్సు కిందకి వెళ్ళిపోయింది డైరెక్ట్ గా. సో సడన్ గా మంటలు ఎగిసిపడి మధ్యరాత్రి 2:30 సమయము కుటుంబాలతో వెళ్తున్నారు. మొత్తం బస్సు కాలిపోయింది. ఎంత భయంకరమైన కాలుడు అంటే అది ఆ మంటల దగ్గరకు పాపం చివరిలో ఉన్న ఇద్దరు అంటే కొంతమంది దూకి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ దగ్గరికి రావడానికి కూడా లేదు. ఎందుకంటే సెకండ్లలో పెద్ద మంటలు లేచిపోయినాయి, పేలిపోయినట్టుగా అయిపోయింది బస్ అంతా కూడాను. పాపం చాలా మంది భార్య భర్తలు, 2 పిల్లలు, అలాంటి కుటుంబాలు లోపల నిద్రపోతున్నారు. స్లీపింగ్ క్లాస్ అంతా కూడా అది ఫుల్గా కవర్ చేసుకొని ఉన్న స్లీపింగ్ బెడ్స్ ఉన్నాయి లోపలంతా కూడా. సో ఎంత భయంకరమైనటువంటి అలాంటి ప్రమాదంలో ఇరుక్కుని పోయిన తర్వాత తప్పించుకునే మార్గము లేనే లేదు. అలాంటిది ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే సముద్రం మధ్యలో ఇలాంటి ప్రమాదాలు ఆయనకి ఎన్నో వచ్చేసాయి. దొంగల వల్ల ఎన్నోసార్లు అలాంటి ప్రమాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు బస్సు రోడ్డు ప్రమాదాలు, మనకి ఏరోప్లేన్ ప్రమాదం అంత ముందు మనం చూసుకున్నాం కదా. అది కూడా 15 నిమిషాలు కదా. లేచిన 15 నిమిషాలకి దగ్గర 270 మంది అదే ప్రయాణంలో చనిపోయారు కదా. ఒక్కళ్ళు ఎవరు బతికారు. అలాంటి ప్రమాదాలలో చిక్కుకున్నప్పుడు బ్రతకలేకపోతున్నారు అందరూ. కానీ ఇక్కడ పౌలు గారికి సముద్రంలో అయినా అంతే కదా. ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా ఇక్కడన్నా రోడ్డు మీద పడతామేమో, బహుశా ఎవరన్నా చూస్తారేమో, ఒక ఆచరణ ఉంటుందేమో. సముద్ర నీళ్ళల్లో పడిపోయిన తర్వాత ఎక్కడ ఏం కనపడదు, మనకి ఒడ్డేమీ కనపడదు చేరటానికి కూడా. అలాంటి స్థితులలో నేను అనేకమైనటువంటి సార్లు ప్రమాదాల జోలికి వెళ్ళాను అని దేవుడు ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారంట. అవన్నిటినీ నేనేం అనుకుంటున్నాను, ఎందుకు నాకు ఇలా వచ్చాయి,
ఇప్పుడు ఇంతకు ముందు బ్రదర్ చెప్పిన పని అదే కదా, ఆటంకాలు వచ్చాయి, ఆటంకంగా ఉందే ఇది దేవుడి పని కాదేమో అని చెప్పి పౌలు గారు అయిపోతున్నారా ఎక్కడెక్కడ, వీళ్ళు నన్ను దెబ్బలు కొట్టారంటే ఇక నన్ను ఇక్కడ పని చేయమని అంటలేదేమో, దెబ్బలు కదా పడ్డాయి, నేను దేవుని పనే కదా చేస్తున్నాను, పని చేస్తున్నా, ఇక్కడ ఎవరో కొట్టారు అంటే ఇక నేను ఈ పని చేయకూడదు కావాలా, ఇంట్లో కూర్చోవాలి కావాలా అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. అక్కడ చూడండి ఎన్ని రకాలైనటువంటి బాధలు, ఆపదలు, ప్రమాదాలు ఎదుర్కొన్నాను నేను. ఇవన్నీ నాకు ఇష్టం అని చెప్పడానికే ఫస్ట్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఆ వచనం చూపించాను. ఎందుకు? నేను పునరుద్ధానుడైన యేసును మరలా చూసాను, నేను కూడా అలా పునరుద్ధానుడు అవ్వాలి అంటే నాకు ఆ శ్రమలన్నీ రావాలని కోరుకుంటూ ఉన్నారు. వీళ్ళు చెరసాలలో వేసిన నా యేసయ్యకి పెద్ద పని కాదు, ఆయన కంటే నాకేం కాదు. ఇక్కడ కొరడాలతో ఈయనను కూడా కొట్టారంట, చూసారు కదా అక్కడ 24వ వచనంలో, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటే, నీకు లెక్క పెట్టుకోవడం మానేశారు అనుకుంటాను ఆయన, కానీ ఫస్ట్ లెక్క పెట్టుకున్నంత వరకు అది రాస్తూ ఉన్నారనమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనంలో 5 మార్లు, ఒకసారి కాదు 5 times, 40కి ఒకటి తక్కువ అంటే 39 దెబ్బలు. ఎన్నిసార్లు అంట? 5 సార్లు, అంటే 5 39 కొరడాలతో కొట్టారు. యేసుక్రీస్తు ప్రభు అని ఆ దినం కొరడాలతో కొట్టుకుంటూ వెళ్ళారన్న విషయం ఈయనకి జ్ఞాపకం ఉంది. అవే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అవి జ్ఞాపకం ఉంది కాబట్టి పౌలు గారు ఏం బాధపడట్లేదు అనమాట. ప్రభువాన్నే కొట్టారు, నన్నేం పెద్ద ఇది కాదు, 5 మార్లు కంటే కాదు, ఎన్నిసార్లు అయినా కొట్టుకోండి, ఆ తర్వాత కొట్టుకునే లెక్క పెట్టుకోలేదని నేను అనుకుంటా ఉన్నాను అనమాట. కాబట్టి 39 కొరడా దెబ్బలు అంటే ఎంత కష్టం అండి. ఒక్కసారి కొడితే నా శరీరం ఏదో అయిపోయి ఉండాలి పాపం అయింది, మళ్ళీ కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో. అలాంటి 5 times 39 దెబ్బలు కొట్టించుకున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా నాకు సంతోషాన్నే ఇస్తున్నాయి తప్పించి నాకు దుఃఖాన్ని ఇవ్వటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంత గొప్ప భక్తుడయ్యారు దేవుడు, అందుకే ఆయన అంతగా హెచ్చింప చేశారు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, మనకి ఎక్కువ సమయం లేదని నేను ముగించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అనమాట. కాబట్టి మనకి ఎవరైనా సంతోషంగా ఉన్న వారిని అయితే మీరు ఎలా ఉన్నారండి, మీరు బాగా సంతోషంగా ఉన్నారా అని చెప్పేసి అడిగితే వాళ్ళు సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. బాధగా ఉన్న వాళ్ళకి మీ బాధ ఎలా ఉందండి అని అడిగితే, దుఃఖంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దుఃఖం ఎలా ఉందండి అంటే, ఆ బాధ నీకు నచ్చిందా అంటే బాగుంటుందా? బాగోదు. కానీ పౌలు గారినంట అది ఎవరైనా నీకు ఇప్పుడు వచ్చిన శ్రమ ఎలా ఉంది అంటే, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ శ్రమే కావాలని నేను కోరుకుంటుంది, ఈ శ్రమే నేను కావాలని కోరుకుంటుందని చెప్పేవాళ్ళంట ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి. ఎంత గొప్పగా దేవుని కొరకు వాడబడుతూ ఉన్నారు భక్తులు అనే విషయాన్ని మనం ఈ దినము గ్రహించుకోవాలి. ఇంకొకసారి గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి. గల్తీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము చూడండి. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన కోరుచున్నాను. ఇక్కడ గలతీ సంఘంతో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఇంత తొందరగా మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టేస్తున్నారు? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను ఆల్రెడీ ప్రకటించాను. నేను ప్రకటించినప్పుడే మీకు ఒక అంటే కళ్ళ ముందు కట్టినట్టుగా చూపించేశారట. ఆయనను ఏ విధంగా సిలువ వేశారు, ఆయనను ఏ విధంగా బాధ పెట్టారు ఆనాటి యూదులు అన్న విషయాన్ని నేను మీ కళ్ళ ముందు ప్రదర్శించాను. అంటే అంత క్లియర్ గా మీకు చూపించేసిన తర్వాత కూడా తొందరగా మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టేస్తున్నారు అంటే, అంత తొందరగా సిలువను గురించిన వార్తను ఫాస్ట్ గా ఎలా మర్చిపోతున్నారు మీరు? ఆ వార్తను తొందరగా మర్చిపోయేసేసి నశించిపోతున్న వారికి లాగా వెరితనంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటే ఎందుకు బయటకి మీరు అందరూ కూడాను అంత అవివేకంగా ఎందుకున్నారు అని చెప్పేసి గల్తీ సంఘానికి హెచ్చరింపజేస్తూ ఉన్నారనమాట. చూడండి, ఒక చెయ్యికి దెబ్బ తాకింది అనుకోండి, ఈ చెయ్యి కదలట్లేదు అంటే ఈ చెయ్యి సహాయం చేసిద్దా లేదా? ఈ చెయ్యి ఆ చెయ్యిని ఎట్లా ఒకటి పక్కకి తీసుకోవడానికి మనం ఈ చెయ్యిని ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మన కాలుకి దెబ్బ తగిలితే ఇంకొక మన చేతిని తీసుకెళ్లి కాలుతోటి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తామా లేదా? ఆయింట్మెంట్ పూసుకోవడమో, క్రీమ్ రాసుకోవడమో, ఏదో ఒకటి సంథింగ్. అందరం మనం కూడా ఏంటి అవయవాలమే దేవుని యొక్క సంఘంలో. ఒకటి సరిగ్గా పని చేయట్లేదు అంటే ఇంకొక చెయ్యి ఎలా వచ్చి సహాయంగా ఉంటుందో, ఇంకొక కాలు వచ్చి ఎలాగ ఇంకొక దానికి సహాయంగా ఉంటుందో, మనం కూడా ఒకరికొకరు ఎప్పుడు కూడాను సహాయం చేసుకునే వారిలా ఉండటానికి దేవుడు మన శరీరాన్ని అమర్చి ఇది ఎలా పనిచేస్తుందో మీరు చూసుకోండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. నా పనిలో కూడా మీరు అలాగే ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారనమాట. అందుకే నేను ఫస్ట్ చెప్పింది, మన కళ్ళ ముందు కనిపించే విషయాలతో, ఇప్పుడు దేవుడు మహోన్నతుడు, మహా గొప్ప వ్యక్తి, ఆయన ఎందుకు నేను ద్రాక్షవల్లి అనాలి? ఇంకేం లేదా పోల్చుకోవడానికి? అదెంత ద్రాక్షవల్లి ఎంత ఉంటుంది? అదొక సన్న తీగ,
అది ఇది చేస్తే కాలిపోతుంది, అది ఎండిపోతే కాలిపోతుంది, లేకపోతే నేను ద్రాక్షవల్లిని, నేను గొర్రెల కాపరిని. అంత గొప్ప దేవుడు నేను గొర్రెల కాపర్లని అని చెప్పుకోవాల్సిన పని ఏంటి? ఆయన ఎంతో గొప్ప మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన సర్వాధికారి. అలాంటివి చిన్న చిన్న వాటిలతోటి మనకు అర్థం కావటానికి అని చెప్పేసి దేవుడు తనను తాను తగ్గించుకొని లోకంలో మన కొరకు ఆయన వచ్చి ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే, ఈ సిలువ వేయబడినటువంటి క్రీస్తుని కదా నేను ప్రకటిస్తూ ఉన్నాను, నన్ను పోలు మీరు నడుచుకోండి అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి పౌలు భక్తుడిలాగా మన భక్తి జీవితం ముందుకు సాగాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇంకా ఒక్కసారి ఇంకొక వచనం చూపించి ముగించేస్తాను. అపొస్తల కార్య ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 30వ వచనం. చాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము. 1వ అధ్యాయము 30వ వచనము. అందరూ చదవండి, అందరు చదవాలి ఈ వచనం. ఇక్కడ క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మనం ఇప్పటి వరకు ఎన్ని మాట్లాడుకున్నాం? చాలా సార్లు నేనే చెప్పాను. ఏం చెప్పాను? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మీరు ఏమైనా చేసుకోండి, ఏదైనా చేసుకుని ఆయన క్షమిస్తాడు ఖచ్చితంగా. ఆయన మరలా మిమ్మల్ని పట్టుకున్నాడు, ఒకసారి చెయ్యి విడిచిపెట్టి ఆయన కాదు, మిమ్మల్ని పరలోక రాజ్యం చేరే వరకు మిమ్మల్ని అసలు ఆయన విడిచిపెట్టాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినందుకు. కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మీకు శ్రమ పడటం కూడా ఆయన పక్షమందు కంపల్సరీ ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు సెకండ్ యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పటి వరకు విశ్వాసం ఉంచడం ఒక్కట్లో ఎదిగాం మనం అందరమే కూడా. ఓకే, మనకి ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన ఎందు విశ్వాసం ఉంచుదామండి, ముందుకెళ్ళిపోదామండి అని మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు అలా మాట్లాడుకుంటున్నాం. మనకి ఇంకొక కొత్త విషయం ఏంటి అంటే, శ్రమ పడుట కూడా ఆయన పక్షమును మీకు అనుగ్రహింపబడినంట. హల్లెలూయా అనరే? హల్లెలూయా. తీసుకోవడానికి ఇష్టం లేదా? హల్లెలూయా. ఆయన పక్షమును శ్రమ పడటం మనం కూడా తీసుకోగలిగిన వారిలో మనందరము కూడా ఉండాలి. కాబట్టి ఈ దినము దేవుడు చావక ముందే మనందరికీ కూడా అవకాశాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ దినము చూడండి, అక్కడ అవమానం జరిగింది ఆయనకి, అంత ఓర్చుకుంటూ ఉన్నారు. అందరూ కూడాను ఆ యొక్క బట్టలు తీసేసి కొరడా దెబ్బలు కొట్టి ఈడ్చుకుపోవడం ఏంటి చెప్పండి? అసలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అమ్మో, క్రీస్తు కొరకు నాకెందుకు ఇన్ని శ్రమలు అని చెప్పేసేసి ఆయనను విడిచిపెట్టనే లేదు. ప్రతి విషయాన్ని కూడా చక్కగా స్వీకరించుకున్నారు, చక్కగా అనుభవించారు ఆయన జీవితంలో. చివరికి ఆయనని రోమా గవర్నమెంట్ ఆయనని ఎలా చంపేసింది మనందరికీ తెలుసు కదా. ఎలా? ఆయనను కూడా సిలువ వేసే చంపేసింది. అయితే పౌలు గారు ఏం చెప్పారు అంటే, నేను ప్రభు అయిన క్రీస్తు వారికి ఆయనలాగే చంపినంత ఇది శక్తి తీసుకునే అంత ఎత్తు నేను ఇంకా ఎదగలేదు కనుక నన్ను రివర్స్ లో సిలువ వేసేయండి, డైరెక్ట్ గా ఆయనకు వేసినట్టు వేయకుండా నన్ను తిరగదీసి సిలువ వేయమని చెప్పేసి కోరుకున్నారనమాట. అయినప్పటికీ ఒక విషయం చెప్తున్నాను వినండి, ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడారో. ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు, ఇంత కష్టము వచ్చినా ఆయన ప్రకటించవలసిన సువార్త మొత్తం ఫినిష్ చేసే వరకు, ఆయన స్థాపించాలనుకున్న సంఘాలను స్థాపించే వరకు ఆయనకు ప్రాణం ఉందా లేదా? హల్లెలూయా. ఆయన పండు వృద్ధాప్యంలో చనిపోయారు రోమా యొక్క జైల్లో. అది చూడండి, అంత వృద్ధాప్యం వచ్చే వరకు యవ్వనస్తుడిగా మొదలుపెట్టినటువంటి అతని సాహసము, అతని గుర్రం మీద ప్రయాణం చేసి ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు దమస్కు మార్గంలో దేవుడు ఆయనకు కనిపించారు. ఎంతగా అప్పుడు యవ్వనస్తుడిగా పరిగెడుతున్నటువంటి సమయం, గుర్రాల మీద పరిగెడుతున్నటువంటి సమయం నుంచి ఎన్ని కష్టాలు ఇప్పుడు చదివాం కదా కొరింథీయులకు రాసిన పత్రికలో. కొరడాలతో కొట్టడాలు గాని, నదుల్లో ఆపదలు, సముద్రాల్లో ఆపదలు, ఇన్ని ఆపదలు వచ్చినా అతని ప్రాణం తీసుకున్నారా దేవుడు? లేదు. నీకు నాకు అప్పగించిన పని కూడా అదే నేను కోరుకుంటుంది, అదే నేను మీకు చెప్పాలనుకుంటుంది. నిన్ను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అన్న తర్వాత మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయి. అవి కుటుంబాల వల్ల అయి ఉండొచ్చు, చుట్టుపక్కల వల్ల అయి ఉండొచ్చు, ఇంకెవరి వలన అయి ఉండొచ్చు. ఆ ఆటంకాలు ఎన్నున్నప్పటికీ కూడా ఆయన పనిలో కనుక నువ్వు నిలబడగలిగితే నీ ఆయుష్ని పెంచుతాడు, నువ్వు ఇంకా ఆయన కొరకు ఉపయోగపడతావని చెప్పేసి ప్రతి దినము నీ ఆయుష్ను పెంచి ఆయనకి ఎంత కాలమైనా సరే మనల్ని కాపాడతాడు. ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను ఆయన నిలబెట్టుకుంటాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఆయన పనిలో పూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.